ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెల 1వ తారీఖున అందరూ ఇళ్లకు చేర్చాల్సినటువంటి పెన్షన్లను అత్యంత విజయవంతంగా 94% మందికి పెన్షన్లు చేర్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారు 2 లక్ష్యాలు సాధిస్తారని చెప్పేసి నిన్నటి విజయవంతంగా పంపిణీ కార్యక్రమం చెప్పగానే చెప్పింది. అందులో ఒకటి ఏంటంటే, ఎన్నికల కమిషన్ కు తెలుగుదేశం తరపున ఒక ఫిర్యాదు చేశారు. ఏంటంటే వాలంటీర్లతోటి పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయొద్దని. ఆ క్రమంలో సచివాలయ ఉద్యోగులతోటి ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పినా సరే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. అంటే ఎందుకు పక్కన పెట్టింది అంటే, వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ అంత సజావుగా చేర్చడం సాధ్యం కాదు అని చెప్పాలన్న కారణంతో దాన్ని పక్కన పెట్టింది అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వాదన. ఈ క్రమంలో కరెక్ట్గా 1,30,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతోటి పెన్షన్లను పూర్తిగా సక్సెస్ఫుల్గా పంచడం వెనుక రేపు రాబోయే రోజుల్లో ఇదే వాలంటీర్ల సంఖ్యను, ఇప్పుడు ప్రస్తుతం అంటే గత ప్రభుత్వంలో 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు, దాన్ని 1,30,000 మంది కుదించవచ్చు. అంటే సగానికి సగం తగ్గించవచ్చు అనమాట. ఎందుకు సగానికి సగం తగ్గిస్తే ఏమవుద్దంటే, అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, గత ప్రభుత్వ హయాంలో 5,000 రూపాయల శాలరీకే వాలంటీర్లు ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అంతో ఇంతో మంచి ప్రజల్లో ఉన్నది అంటే ఇంటికి పథకాలు చేర్చారు, అంటే బటన్ నొక్కుడు ఒకటే కాదు, ఇంటికి పథకాలు చేర్చారు అనేది కూడా ఉంది. ఈ క్రమంలో అదే వాలంటీర్ వ్యవస్థను నేను మళ్ళీ కొనసాగిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ క్రమంలో 5,000 రూపాయల శాలరీని వాళ్ళకు 10,000 రూపాయలు చేయాలంటే ఆ సంఖ్యను సగానికి సగం కుదిస్తే ఒక్క రూపాయి కూడా భారం పడకుండా, అంటే 1,30,000 మందికే కుదిస్తే రూపాయి భారం పడకుండా అదే వ్యవస్థను కొనసాగించవచ్చు. అయితే దాన్ని నిన్ననే చేసి చూపించారు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల ద్వారా అంటే 1,30,000 మందితో ఇచ్చారు కాబట్టి ఈ సంఖ్య సరిపోతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత 60,000 మంది ఎప్పటికే రాజీనామా చేస్తున్నారు. ఇంకొక 70,000 మందిని వైసీపీకి అనుకూలంగా అంటే హార్డ్ కోర్గా వైఎస్ఆర్సీపీ అని ముద్రపడిన కుటుంబాలకు సంబంధించిన వాలంటీర్లను తొలగించి పక్కన పెట్టడం వల్ల మిగతా 1,30,000 మందితో కొనసాగించుకుంటే వాళ్ళు కూడా క్రమంగా తెలుగుదేశంకి అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది కూడా ఒక రహస్య ఎజెండా వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గతంలో బాగా బ్లేమ్ చేశారు మమ్మల్ని, పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతో ఇమ్మంటే ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పే క్రమంలో 31 మందిని ఆ రోజు ఉన్నటువంటి వృద్ధులు అంటే ఎవరైతే బయటకు వచ్చి లేకపోతే వచ్చి పెన్షన్ తీసుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడే చంపేశారు అని చెప్పేసి చెప్పిన క్రమంలో ఆ అపవాదును తీర్చుకున్నట్టుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి అసమర్థతను బయటపెట్టినట్టుంటుంది. అలాగే సచివాలయ ఉద్యోగులతో పనిచేయించినట్టు ఉంటుంది. దాంతోపాటు వాలంటీర్ల సంఖ్యను సగానికి సగం తగ్గించినట్టుంటుంది. ఈ రకమైన 2-3 రకాల రహస్య ఎజెండాలని పెన్షన్లను ఇళ్లకు విజయవంతంగా చేర్చడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాధించబోతోందని చెప్పేసి అర్థమవుతోంది. థ్యాంక్ యూ.